మాట్లాడి నువ్వు 106 సార్లు మాట్లాడితే ఈ 12B స్టేటస్ తీసుకురాలే శాతం యూనివర్సిటీకి. నువ్వు 106 సార్లు మాడితే అటానమస్ ఎందుకు పట్టుకురాలే? నువ్వు 106 సార్లు పడితే నిజం టూల్ డిజైన్ సెంటర్ ఎందుకు పట్టుకురాలే? నువ్వు 106 సార్లు పడితే సిఆర్ఎఫ్ నుంచి ఎందుకు పట్టుకొచ్చినావు? నేను 219 కోట్లు పట్టుకొచ్చిన. సగం పైసలు పట్టుకొచ్చిన కరీంనగర్ తెలంగాణకి ఇచ్చిందా? సగం పైసలు నేను పట్టుకొచ్చిన. గ్రామీణ సడక్ యోజన పైసలు ఎన్ని పట్టుకొచ్చినావు? మళ్ళీ ఏది పట్టుకొచ్చినా ఆయన అనుచరులకు కాంట్రాక్టర్ కోసమే, ప్రజలకు ఇవ్వాలని ఉద్దేశం కాదు. ఎక్కడ ఇవ్వాలనుకుంటే కూడా ఆ కాంట్రాక్టర్లకు దోషపెట్టడానికి. ఇలా ఓన్లీ రోడ్ల కోసమే 5,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి బండి సంజయ్. రాసి పెట్టుకో. ఒకవైపు నిధులు తీసుకురావడము, మా దురదృష్టం ఏంటంటే మేము చెప్పుకోలేకపోయినా మీడియా కూడా మాకు ఒక సెక్షన్ మీడియాతో వన్ సైడ్ ఉంది కాబట్టి, రాష్ట్రంలో అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పింది ఆరోగ్య ఉదాహరణ తీసుకొచ్చింది 154 కోట్ల రూపాయలు నేను తీసుకొస్తే నేను లేని చూసి కొబ్బరికాయ ఒకటి పీకి రాబా. ఒక మహిళ వీడియో పెట్టింది, అరే బండి సంజయ్ పైసలు తీసుకొస్తే నాకు నన్ను ఆటో పట్టుకొచ్చి మాట్లాడించింది. ఎవరు ఇచ్చిండే? కేసీఆర్ ఇచ్చిండు, గంగుల కమలాకర్ ఇచ్చిండు, వినోదరావు ఇచ్చిన పట్టుకొచ్చారు. ఇక్కడ అధికారులు నడితే బండి సంజయ్ పట్టుకొచ్చారని చెప్పి వాళ్ళు చెప్పారు. గింత అన్యాయం అని ఆ ముసలాం మాట్లాడింది. ఇంకా ముసలాయమకు పాప ఆయమకు ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం మీకు లేకపోయా? మీకు ఎదుగుంటుంది అబద్దాలు చెప్పడం మీకు న్యాయమా? ఇలా బండి సంజయ్ ఏం పట్టుకొచ్చారు అంటున్నారు మీరు. ఇక లేదంటే రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నవాటి రాష్ట్రంలో మీ లెక్క రెస్ట్ తీసుకోలే, ఓడిపోయినాక పీకలే కరిమేశ్పేటకి. పరాయి వీతో ఎట్లా పోతాడు? ఇక్కడ లోకల్ ఎందుకుంటాడు? మళ్ళీ నిమిషం మళ్ళీ వస్తారు. ఇలా మరి బండి సంజయ్ ఎక్కడ రెస్ట్ తీసుకున్నాడా? అధ్యక్షుడు ఉన్నప్పుడు నీ రాక్షస ప్రభుత్వము, నీ రజాకర్ల ప్రభుత్వము నన్ను 2 సార్లు జైలుకి పంపారు. దేనికోసం పంపారు? నా మీద 90-100 కేసులున్నాయి దాదాపు. ఎవరు పెట్టిర్రు? మీకోసం మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానం వ్యతిరేక కొట్లాడుతున్నాయి కదా. నేను తప్పించుకపోలే, నీ లెక్క కనబడకుండా పోలే. కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్ లో వనలే, మీ లెక్క దోసుకోలే. నా మీద అవినీతి ఆరోపణలు లేవు. కేసీఆర్ 2 సార్లు పార్లమెంట్ చెప్పరాదు? కేసీఆర్ కరీంనగర్ ప్రజలు గెలిపించారు, మహబూబ్నగర్ ప్రజలు గెలిపించారు. ఎన్నిసార్లు ప్రతి లిస్ట్ ఇది. తెలంగాణ చర్చ జరుగుతున్నపై తాగి వన్నాడు, తెలంగాణ ఓటింగ్ జరుగుతుపై తాగి వన్నాడు. ఒక విజయశాంతి గారు ఒక్కరే ఫైట్ చేసినాడు పోడియం దగ్గర. దొంగ సంతకాలు పెట్టిండి. ఈయన రాకున్నా కూడా, కేసీఆర్ పార్లమెంట్ రాకున్నా కూడా అటెండెన్స్ రిజిస్టర్ లో దొంగ సంతకాలు పెట్టారు కేసీఆర్ వచ్చినట్టు. ఇంతకంటే మూర్ఖత చిల్లర ఇంకా ఉండదు. చెప్పి ఇది కాదు అని ప్రమాణం చేయమని చెప్పారు. కేసీఆర్ భార్య పిల్లలతో ప్రమాణం చేయమని చెప్పండి. నువ్వు రాకున్నా కూడా అటెండెన్స్ రిజిస్టర్ లో మీ ఎంపీలు దొంగ సంతకాలు పెట్టిరా పెట్టలేదా చెప్పండి సార్. సవాల్ సిద్ధం. పార్లమెంట్ కు ఓడి కేసీఆర్, పోకున్న వాళ్ళ ఎంపీలు దొంగ సంతకాలు పెడతారు. ఇంతకంటే నీచం ఏమిటో చెప్పిగా. ఎవడన్నా పార్లమెంట్ కు రాకుండా ఒక ఎంపీ సంతకము ఇంకో ఎంపీలు పెడతారా? ఎంత నేరం అది. ఒక పార్లమెంట్ తప్పుదారి పట్టించారు, పార్లమెంటే మోసం చేశారు. గంత నీచమైన బుద్ధులు మీ. దీని ఎంపీ అటెండెన్స్ ది, నా అటెండెన్స్ ది, దీని అటెండెన్స్ ది. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నకు ముందు ఫుల్ అటెండెన్స్ నాది. రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత నా పార్టీ పర్మిషన్ తీసుకునే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పోయినా ఇక్కడ కొట్లాడినా మీకు వ్యతిరేకంగా. అందుకే మీకు కసి, మీకు ఒక కుళ్ళు. ఆ ఎంపీ పార్లమెంట్ పోకుండా ఇక్కడ మీలక ఏస్తున్న ఫామ్ హౌస్ల వండి, ఏస్తున్న వండి, మందాకుండా వండి, పైసలు సంపాదించి కబ్జాలు చేసి ఉంటే తప్పది. కానీ 150 రోజులు పాదయాత్ర చేసిన ఎండల, వర్షాకాలంలో, చలికాలంలో తిరుగు, తెలంగాణ మొత్తం తిరుగు. బండి సంజయ్ చరిత్ర చెప్తారు. రా నాతో రా, కేసీఆర్ రా, చలో సిద్ధం రా.